క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము కృపాసనం అనేటువంటి మరియ తల్లి పుణ్యక్షేత్రము లేదా మరియ తల్లి ధ్యాన కేంద్రానికి మనం వెళుతున్నాము. ఇది ఆలపుഴ అనేటువంటి జిల్లాలో ఉన్నది. ఆ స్థలం పేరు కళావూర్ అనేటువంటి స్థలంలో ఇది ఉన్నది. అయితే ఈ యొక్క ధ్యానము లేదా ఈ యొక్క స్థలానికి ప్రత్యేకత ముఖ్యంగా 1990 నుంచి వచ్చింది. ఎందుకంటే ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి ఫాదర్ జోసెఫ్ వలియవీటిల్ అనేటువంటి ఫాదర్ గారికి మరియ తల్లి దర్శనమిచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయనను దేవుడు ఎన్నుకుని మరియ తల్లి ఆమెకు దర్శనమించి ఒక ప్రార్థననిచ్చి ఉన్నారు. ఆ ప్రార్థన చెప్పిన వారందరికీ అనేకమైనటువంటి అద్భుత కార్యములు ఈ స్థలములో జరుగుతున్నవని చరిత్ర మనకు చెప్తుంది. అయితే ఈ ఫాదర్ గారు అప్పటి నుంచి కూడా మరియ తల్లి బయలుపరిచినటువంటి సందేశాన్ని మనందరికీ తెలుపు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కృపాసనం యొక్క ప్రత్యేకత ఏంటంటే మరియ తల్లి ఒడంబడిక తీసుకోవడం అనేటువంటి ప్రత్యేకమైనటువంటి దానిని ఇక్కడ మనం చూస్తున్నాం. కృపాసనం, కృప అంటే తెలుసు మనందరికీ, కృప గలటువంటి తల్లిగా, సీట్ ఆఫ్ మేరీ. ఆసనం అంటే సీట్ అని మనం అంటుంటాం. అంటే ఆ యొక్క ఒడంబడిక ద్వారా కృపలను మనకి ఇస్తున్నటువంటి మరి తల్లి స్థలము కాబట్టి దీనికి కృపాసనం పేరు వచ్చింది. రోజుకి అనేక మంది భక్తులు వచ్చి ఇక్కడ మరి ఒడంబడిక తీసుకుని ప్రత్యేకంగా వారి యొక్క ప్రార్థనలు అప్పగించి వెళ్తున్నప్పుడు చాలా మందికి అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నాయి అన్నమాట. ప్రత్యేకంగా జోసెఫ్ ఫాదర్ ద్వారా అనేక అద్భుతాలు జరిగినట్లుగా మనం చూస్తున్న ఇప్పుడు కూడా ఇక్కడ రోజు కూడా అనేక మంది భక్తులు వచ్చి ఆ మరియ ఒడంబడిక తీసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈరోజు మనం వస్తున్నాము. ఇది మన వ్యక్తిగతం, మన విశ్వాసాన్ని బట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఆ స్థలంలో ఒక మరియ ఒడంబడిక తీసుకోవచ్చు. 2004లో 24వ తారీఖు డిసెంబర్లో 2:30 గంటలకు డిసెంబర్ ఆ టైంలో తల్లి ఆమెకు దర్శనమిచ్చింది ఫాదర్ గారికి. ఆయన ద్వారా ఈ యొక్క మరియ ఒడంబడిక ప్రార్థన చాలా ప్రసిద్ధిగాంచి వచ్చిందన్నమాట. ఇది 90 రోజుల పాటు అలాగ ఒడంబడికగా ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా పాపము నుంచి విముక్తులై పరిశుద్ధంగా జీవించాలి. తర్వాత వారంలో ఒక రోజు ఉపవాసం ఉండాలని. గాడ్ బ్లెస్ యూ ఆల్.